హలో అండి, నేను మీ సునీత. ఇవాళ ఈ వీడియోలో ఆరుద్ర నక్షత్ర అభిషేకం బ్రహ్మముహూర్తంలో చేసుకోవడానికి ముందు రోజే నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మీకు చూపిస్తాను. నేను శివయ్యకి చేసుకునే పూజకి తప్పకుండా బెల్లపత్రాలు ఉండేలా చూసుకుంటాను. ఇది ఫ్లవర్ షాప్లో మార్నింగ్ టైంలో వెళ్తే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. అవి తెచ్చి ఇలా క్లీన్ చేసుకుంటాను. బెల్లపత్రాలను 3 పత్రాలుగా ఉండేలా చూసుకొని ఇలా కొమ్మ నుంచి వేరు చేసుకొని శుభ్రపరచుకుంటాను. లేదంటే మార్నింగ్ బాగా లేట్ అయిపోతుంది. ఆరుద్ర నక్షత్ర అభిషేకాన్ని బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే చాలా మంచిది. అందుకని ముందుగానే ఇలా అన్నీ సర్ది పెట్టుకుంటే మార్నింగ్ లేవగానే పూజ స్టార్ట్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నది చిన్న శివలింగం కాబట్టి ఇలా ఫ్లవర్స్ని చిన్న మాలగా అల్లుకున్నాను. పెద్దదిగా ఉంటే స్వామికి పెట్టడం కుదరదు, అందుకని ఇలా చిన్నదిగా అల్లాను. మార్నింగ్ ఇవన్నీ చేసుకోవాలి అంటే బ్రహ్మముహూర్తంలో అభిషేకం చేసుకోవడం కష్టంగా ఉంటుంది, టైం సరిపోదు. ఉసిరి దీపం పెట్టుకోవడానికి ఉసిరికాయలను కూడా తీసి పెట్టుకున్నాను. అన్నీ ఒకేసారి క్లీన్ చేసుకుంటే పని త్వరగా అయిపోతుంది. ఈరోజు ముఖ్యంగా అభిషేకానికి ఏ ద్రవ్యాలను ఉపయోగించుకోవాలి, ఎన్ని ద్రవ్యాలతో అభిషేకం చేసుకుంటే మంచిదో కూడా చెప్తాను. మీకు ఉపయోగపడుతుంది అని ఈ వీడియో చేస్తున్నాను. స్వామికి ప్రత్యేకంగా చేసుకునే ఆరుద్ర నక్షత్ర అభిషేకం నేను 11 ద్రవ్యాలతో చేసుకుంటాను. అందుకని నా దగ్గర ఉన్న చిన్న చిన్న బౌల్స్ని ఇలా సెట్ చేసుకున్నాను. సోమవారం ప్రదోషం రోజుల్లో అయితే పంచామృతాలతో అభిషేకం చేసి పూజ చేసుకుంటాను. శివరాత్రి లేదా ఇలాంటి పవిత్రమైన పూజలకి 11 ద్రవ్యాలను ఉపయోగించి అభిషేకం చేసుకుంటాను. అందుకని మా గృహప్రవేశం అప్పుడే అభిషేకం చేసుకోవడానికి బాగుంటాయి అని ఇలా ఒకే సెట్ లాగా తీసుకున్నాను. ఈ ప్లేట్ మాత్రం గిఫ్ట్గా వచ్చింది. పూజలకు మాత్రమే వాడి మిగతా రోజుల్లో నల్లగా పోకుండా భద్రంగా కవర్లు చుట్టి బాక్స్లో పెట్టుకుంటాను. ఇప్పుడైతే బిల్వపత్రాలని, ఉసిరి, అభిషేకంకి కావలసిన ఈ చిన్న బౌల్స్ని, కామాక్షి దీపం అన్నీ కూడా శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాను. ఎంత శుభ్రంగా బాక్సులో ఉన్నా పూజకు ఉపయోగించే ముందు శుభ్రపరచుకోవాలి. అందుకని నేను వీటిని లిక్విడ్స్తో కాకుండా నీటితో మాత్రమే శుభ్రపరచుకుంటాను. అప్పటికప్పుడు అభిషేకం చేసుకునేటట్టుంటే ఇలా తొడవాల్సిన అవసరం లేదు. మార్నింగ్ కదా మచ్చలు మచ్చలుగా ఉంటాయి తొడవకుంటే. ఇలా అన్నీ ముందు రోజే ఏర్పాటు చేసుకోవడం వల్ల అభిషేకం చేసుకునేటప్పుడు స్వామివారి మంత్రం జపిస్తూ అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. బ్రహ్మముహూర్తంలో లేచి పూజ చేసుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడున్న బిజీ రోజుల్లో కష్టమైనా సరే బ్రహ్మముహూర్తంలో లేచి చేసుకుంటున్నాము. అదేదో హడావిడి లేకుండా అటు ఇటు పరుగులు పెడుతూ మనసు నిలకడగా లేకుండా చేసుకుంటే ఏం బాగుంటుంది. మనశ్శాంతిగా అభిషేకం చేసి ఓం నమ శివాయ అనుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. అంతేకాని అన్ని ద్రవ్యాలతో చేసుకోవాలి అని హడావిడి చేసుకుంటే చేశాము అన్న ఫీల్ ఉంటుంది, కానీ ఫలితం ఉండదు. మనసు స్వామివారి మీద ఉంచి ఎలా అభిషేకం చేసినా లేదా పూజ చేసుకున్నా చాలా ఎక్కువ ఫలితం వస్తుంది అని నమ్ముతాను. నేను 11 ద్రవ్యాలతో అభిషేకం చేసుకుంటాను. అవి ఏమిటో చెప్తాను. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, పంచామృతం, పన్నీరు, సుగంధ ద్రవ్యాలు, పసుపు, విభూది, పండ్లతో చేసిన పంచామృతం, పుష్పజలము, అన్నం, బిల్వపత్రాలు, స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆరుద్ర నక్షత్ర అభిషేకం చేసుకుని పంచోపచారాలతో పూజను చేసుకుంటాను. ఈ పూజని తప్పనిసరిగా అన్నం, బిల్వపత్రాలు ఉండేలా చూసుకుంటే చాలా మంచిది. ఆ 2 స్వామికి సమర్పించి పూజ చేసుకోవడం వల్ల రుణబాధలు పోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఈ చిన్న టిప్పుని ఫాలో అవ్వడం వల్ల మన జీవితంలో ఎంతో మార్పుని మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాము. నెక్స్ట్ వీడియోలో నేను ఎలా అభిషేకం చేసి పూజ చేసుకుంటానో చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్.